వెజ్ మంచూరియా పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, పెళ్ళిళ్ళ నుంచి కిట్టి పార్టీస్ వరకు ఏదైనా వంటకం కంపల్సరీగా ఉండాలి అంటే అది వెజ్ మంచూరియా అనమాట. వెజ్ మంచూరియా చేసుకోవడానికి చాలా చిన్న చిన్న టిప్స్ ఉంటాయి, అవి ఫాలో అవ్వండి. మీ మంచూరియా సూపర్గా వచ్చింది. ఈ వెజ్ మంచూరియా చేసుకోవడానికి చేయడం కంటే చాపింగ్ ఎక్కువ టైం పట్టింది. ఇక్కడ చూస్తే నేను అన్నింటినీ చాప్ చేసి రెడీగా పెట్టుకున్నాను. మీరు ఏ ఇండో చైనీస్ డిష్ చేయాలన్నా ముందుగా అన్ని చాప్ చేసి పెట్టుకోవాలి. సో మన రెసిపీ స్టార్ట్ చేసుకుందాం. ఒక పెద్ద బౌల్లో సన్నగా చాప్ చేసిన క్యాబేజ్, మీరు తురిమేసినా పర్లేదు, ఒక 2 క్యారెట్లు తురిమేసుకోండి. బీన్స్, ఏ ఇండో చైనీస్ వంటకమైనా అందులో కంపల్సరీగా ఉండేవి క్యాబేజ్, క్యారెట్, బీన్స్. అది సూప్స్ అవనివ్వండి, ఫ్రైడ్ రైస్ అవనివ్వండి, మంచూరియా అవనివ్వండి, నూడిల్స్ అవనివ్వండి, ఈ మూడే వాటికి ప్రాణం పోస్తాయి. వీటితో పాటు అల్లం, వెల్లుల్లి. సో ఫ్రెష్ వెజిటేబుల్స్ వేసుకోండి. ఈ కూరగాయల్లో ఉప్పు, ఒక 1/2 స్పూన్ అంత ఉప్పు వేసేసి ఈ కూరగాయలన్నింటినీ మంచిగా పిసకండి. క్యారెట్, క్యాబేజ్లో చాలా ఎక్కువగా తేమ శాతం ఉంటుంది, అంటే హై వాటర్ కంటెంట్ ఉంటుంది ఈ వెజిటేబుల్స్లో. అందుకని కొంచెం ఉప్పు వేస్తాం అనుకోండి, అందులో ఉన్న నీళ్ళన్నీ బయటకు వచ్చేస్తాయి. అప్పుడు మనకు మంచూరియాలు ఫ్రై చేసుకోవడం చాలా సులువైపోతుంది. ఇలా మంచిగా ఉప్పేసి పిసికిన తర్వాత దీన్ని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. ఆ వాటర్ అంతా బయటకు వచ్చేసింది. ఆ వాటర్ తీసేసిన తర్వాత మనం మంచూరియా బాల్స్ చేసుకుందాం. ఇలా కొంచెం క్రాస్గా పెట్టారనుకోండి, చూడండి నీళ్ళన్నీ సపరేట్ అయిపోయి ఇన్ని నీళ్ళు బయటకు వచ్చాయి కూరగాయల్లోంచి. సో ఈ నీళ్ళన్నీ సపరేట్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ మిగిలిన కూరగాయల్లో పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం, అలానే కొత్తిమీర, ఈ మూడింటిని నేను నీళ్లు తీసేసిన తర్వాత వేసుకున్నాను. ఎందుకంటే వీటి ఫ్లేవర్స్ చాలా ఫ్రెజైల్ ఉంటాయి అనమాట, చాలా ఈజీగా వెళ్ళిపోతాయి. అందుకని నీళ్ళలో వెళ్ళిపోయింది అనుకో, ఇవి మనకి వేసి లాభం లేదు. అందుకని క్యాబేజ్లో ఉన్న నీళ్ళన్నీ తీసేసిన తర్వాత మనకు అల్లం, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర వేసుకున్నాం అనుకోండి, మనకు ఆ మంచిగా ఫ్రై చేసిన తర్వాత కూడా వీటి ఫ్లేవర్ చక్కగా ఉండిద్ది. కొంచెం ఫ్లేవరింగ్ సాల్ట్, కొంచెం మిరియాల పొడి, 1 స్పూన్ అంత మైదా, ఒక 2 స్పూన్లు అంత కార్న్స్టార్చ్, కార్న్ఫ్లవర్ అని కూడా అంటారు దీన్ని. ఈ కూరగాయల్లో కలిపేయండి. చాలా ఎక్కువ పిండి వేయకండి, మనకు కూరగాయలు ఎక్కువ ఉండాలి. మనం మంచూరియా తినేది కూరగాయలు తినడానికి, పిండి తినడానికి కాదు. సో ఇప్పుడు చూడండి, కొంచెం మిశ్రమం తీసుకొని మీరు లైట్గా చేతుల మధ్యలో ఇలా నలిపితే ఒక బాల్లా ఫామ్ అయిపోతుంది. ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని చిన్న చిన్న ఉండల్లా కట్టేసుకోండి. తర్వాత దీన్ని వేడి నూనెలో ఫ్రై చేస్తే మనకు మంచూరియా బాల్స్ రెడీ అయిపోతాయి. ఈ బాల్స్ని మీడియం హాట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. నూనె చాలా వేడిగా ఉందనుకోండి, పైన తొందరగా రంగు వచ్చేసింది, లోపల ఉడకదు. అదే చల్ల నూనెలో వేసాను అనుకోండి, ఈ కూరగాయలన్నీ నూనె పీల్చేసుకుంటాయి. సో మీడియం హాట్ ఆయిల్లో ఉండాలి. ఇప్పుడు చూడండి, ఈ బాల్స్ స్లోగా ఫ్రై అవుతున్నాయి. ఇందులో పట్టినన్నే వేసుకోండి, ఉంది కదా అని చెప్పి మొత్తం ఒకేసారి వేస్తారనుకోండి, నూనె పొంగంతా బయటకు వచ్చేసింది. సో ప్యాన్లో ఎన్ని పడతాయో చూసుకొని అన్నీ వేసుకోండి. ఈ బాల్స్ని కనీసం 4 నుంచి 5 నిమిషాలు కుక్ చేసుకోండి. లోపల అస్సలు పచ్చిగా ఉండకూడదు, మన మెయిన్ ఏం అదే అనమాట. అలానే వేయగానే గరిటె పెట్టి కలపడానికి ట్రై చేయకండి, మీ బాల్స్ అన్నీ పగిలిపోతాయి. ఇది స్లోగా ఫ్రై అయ్యి లైట్గా రంగు వచ్చింది కదా, అప్పుడు దీన్ని కలుపుకోండి. అప్పుడు మీకు బాల్స్ అన్నీ విరగవు, ఎందుకంటే ఆ ఫ్రై లైట్గా వాటికి బలం వచ్చింది. అప్పుడు కలిపితే పర్ఫెక్ట్గా ఉంటాయి మనకి. ఇప్పుడు చూడండి, స్లోగా ఒక 4 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత లైట్గా రంగు రావడం స్టార్ట్ అయింది. ఇలా స్లోగా కలర్ రావాలి వీటికి. మీకు ఏగానే వచ్చేసింది అనుకోండి, లోపల పచ్చిగా ఉండిద్ది. ఇలా రంగు వచ్చిన వాటిని ఒక పేపర్ టవల్ పైకి తీసుకోండి. ఆంటీలు మీకే చెప్తున్నా, మీ కిట్టి పార్టీ నెక్స్ట్ డే ఉందనుకోండి, మీరు ఈ బాల్స్ని డబల్ ఫ్రై చేసుకోండి. అంటే తీసి పక్కన పెట్టుకున్న తర్వాత మరొకసారి ఫ్రై చేసుకున్నారనుకోండి హాట్ ఆయిల్లో, మీకు నెక్స్ట్ డే వరకు పాడవకుండా ఉంటాయి. మీరు ఫ్రెష్గా చేసుకొని ఇమీడియట్గా తినేస్తే ఈ మాత్రం రంగు వస్తే సరిపోతుంది. ఈ మంచూరియా ఉత్తిది ఇలా తిన్నా కానీ సూపర్ టేస్ట్ ఉండిద్ది. మంచిగా ఫుల్ ఫ్లేవర్తో వేసుకున్నాం, లోపల అల్లం, పచ్చిమిరకాయలు, కొత్తిమీరతో అదిరిపోయే టేస్ట్ ఉండిద్ది. దీనికి ఆ ఖట్టా మీఠా సాస్లో టాస్ చేస్తేనే దీని అసలు మజా వచ్చింది. సో ఇప్పుడు ఆ చైనీస్ స్టైల్ తాలింపు వేసుకుందాం. ఈ ప్యాన్లో మనం టాస్ చేసుకుందాం మంచూరియాని. ప్యాన్లో ఆయిల్, సన్నగా తరిగిన అల్లం, బోలెడంత వెల్లుల్లి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత మజా. పచ్చిమిరకాయలు, వీటిని లైట్గా కుక్ చేసుకోండి, అస్సలు మాడనివ్వకండి. కరివేపాకు, చైనీస్ వంటలో కరివేపాకు ఏంటనుకున్నా కానీ చాలా చోట్ల నేను కూడా తిన్నాను. ఐ యాక్చువల్లీ లైక్ ద ఫ్లేవర్. సో ఒక రెమ్మ కరివేపాకు వేసుకోండి. ఇప్పుడు ఇందులో సాసెస్, రెడ్ చిల్లీ సాస్, గ్రీన్ చిల్లీ సాస్, సోయా సాస్, టొమాటో కెచప్, కొంచెం పంచదార, ఈ సాసెస్ అన్నీ వేసి మంచిగా కుక్ చేయండి. దీంట్లో కొంచెం వాటర్, మిరియాల పొడి. మీరు మంచూరియా వేసే ముందు ఈ సాస్ని టేస్ట్ చేయాలి, కంపల్సరీగా టేస్ట్ చేయాలి. ఇది టేస్ట్ చేసి దీంట్లో ఏమైనా అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయా, ఇంకా కొంచెం సాసెస్ ఏమైనా పడతాయి అనుకున్నప్పుడు వేసుకోండి. తర్వాతే మన మంచూరియా బాల్స్ వేయండి, అప్పుడే మీ మంచూరియా అనేది పర్ఫెక్ట్గా ఉండిద్ది. ఇప్పుడు ఇందులో మన మంచూరియా బాల్స్ వీటిని వేసుకొని టాస్ చేసేయండి.
చూడండి ఏగైనా సాస్ అంతా పీల్చేసుకునేవి. ఇది మంచూరియా డ్రై స్టైల్లో చేసుకుంది. చివర్లో కొంచెం స్ప్రింగ్ ఆనియన్ వేసి మరొక్కసారి టాస్ చేసేయండి. మన వేడి వేడి మంచూరియా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వ్ చేసేసుకుందాం. సాస్లో వేసి టాస్ చేసుకున్నా ఇంకా క్రంచీగా ఉంది. కూరగాయల్లోంచి నీళ్ళు తీసేయండి. మీ బాల్స్ అనేవి ఈజీగా ఫ్రై అవుతాయి. ఫ్రై చేసుకున్న మంచూరియా మన గ్రేవీలో వేసుకునే ముందు ఆ గ్రేవీ కంపల్సరీగా టేస్ట్ చేయండి. ఆ గ్రేవీ పర్ఫెక్ట్గా అన్నీ సరిపోయి అనుకున్న తర్వాతే మీరు మంచూరియా బాల్స్ వేయండి. ఎందుకంటే ఒకసారి బాల్స్ వేసిన తర్వాత అడ్జస్ట్ చేయడం చాలా కష్టం. ఆ సాస్ని ఇమీడియట్గా ఈ బాల్స్ అన్ని పీల్ చేసుకుంటాయి. సో ఫ్లేవర్స్ని బ్యాలెన్స్ చేయలేము. అందుకే 1-2 సార్లు ముందే టేస్ట్ చెక్ చేసుకోండి. అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయి ఉప్పు ఏమన్నా పడుతుందా, ఇంకొంచెం చిల్లీ సాస్ పడుతుందా అనుకుంటే అది వేసి తర్వాత వేయండి. అప్పుడు మీ మంచూరియా పర్ఫెక్ట్గా వస్తుంది. సో చూసారుగా, చాలా సింపుల్ రెసిపీ. తప్పకుండా నచ్చింది అనుకుంటున్నాను. కామెంట్స్లో చెప్పండి మీకు ఇంకేమైనా రెసిపీ కావాలంటే తప్పకుండా చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ ఆల్.